యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకి ఇవాళ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటటువంటిది ఓపెన్లో ఉంటుంది. 24th మార్చ్ అనేటటువంటిది లాస్ట్ డేట్. ఆ లోపు మనం అప్లై చేసుకోవచ్చు. అంటే 20 రోజుల గ్యాప్ అనేటటువంటిది ఉంది అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి. మరి ప్రతి సంవత్సరం ఈ అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. చాలామందికి ఆ డౌట్స్ క్లారిఫికేషన్ లేక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిలో జనరల్గా చాలామందికి ఉండేటటువంటి సందేహాలు వీటిని తీసుకొని మనం కొన్నిటిని ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నోటిఫికేషన్లోనే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ నుంచే మనకుండే జనరల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎన్ని రోజులు ఉంటుంది, స్టార్టింగ్ నుంచి లాస్ట్ డేట్కి ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటిలోపు అప్లై చేయాలి అని చెప్పేసి మనకి ఇవాళ అంటే 4th మార్చ్న అప్లికేషన్ డేట్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఆన్లైన్ లింక్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్తే మీకు ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఆ లింక్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఎండ్ డేట్ వచ్చేటప్పటికి ఎప్పుడు ఎండ్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్స్ లాస్ట్ డేట్ ఏంటి అంటే 24 మార్చ్. 24 మార్చ్ కల్లా ఫిల్ చేసేసేయాలి. మరి అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళు 23 మార్చ్ కల్లా అప్లికేషన్ ఫీజు అనేటటువంటిది కట్టేసుకోవాలి. ఫైనల్గా 24 మార్చ్ అనేటటువంటిది లాస్ట్ డేట్ అన్నమాట. అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ అనేటటువంటివి మనకి ఈ పర్టికులర్ లింక్ upsconline.nic.in దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి అని చెప్పేసి మళ్ళీ యూపీఎస్సీ మనకి ప్రెస్ రిలీజ్ చేస్తుంది, అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని, ఇది ఎందుకు ఇక్కడ చూస్తున్నాము అంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు జరిగిందండి. జనరల్ కేటగిరీ అయ్యుండి 32 ఇయర్స్కి లాస్ట్ అనమాట. సో ఆ 32 ఇయర్స్ వచ్చినా లేదా లాస్ట్ అటెంప్ట్ వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఛాన్స్ ఇవ్వాలి కోవిడ్-19 దృష్ట్యా అని అడిగారు. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నట్టు, జనరల్ కేటగిరీకి 6 అటెంప్ట్స్ మాత్రమే, 6 అటెంప్ట్స్ మాత్రమే, పెంచలేదండి. రైట్. అది కాకుండా ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ అంటే ఏంటి, ఏజ్ లిమిట్ ఉంటుందండి. ఆ ఏజ్ లిమిట్ మనం కొద్దిసేపట్లో చూద్దాం. ఓబీసీకి ఓవరాల్గా 9 అటెంప్ట్స్. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దివ్యాంగులు, ఆ దివ్యాంగులు కనుక జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళకైతే 9 అటెంప్ట్స్. ఆ దివ్యాంగుల్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ మనం చూద్దాం. సో జనరల్ కేటగిరీకి 6 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఏజ్ లిమిట్ దృష్టిలో పెట్టుకొని ఓబీసీకి 9 అటెంప్ట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి 9 అటెంప్ట్స్, కొన్ని కేటగిరీస్కి అన్లిమిటెడ్ అటెంప్ట్స్. మరి ఏజ్ లిమిట్స్ చూద్దామా. ఏజ్ లిమిట్స్కి వచ్చేటప్పటికి మినిమం 21 సంవత్సరాలు రావాలి. మ్యాక్సిమం ఏజ్ 32 సంవత్సరాలు, జనరల్ కేటగిరీకి 32 సంవత్సరాలు. ఏ రోజు రెఫరెన్స్తో క్యాలిక్యులేట్ చేయాలి, 1 ఆగస్టుతో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ చూడాలి, జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే 2 ఆగస్ట్ 1989 దీని తర్వాత అంటే ఈ డేట్ కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కారు. 1 ఆగస్ట్ 2000 ఈ సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి 21 సంవత్సరాలు నిండవు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మరి ఈ అప్పర్ ఏజ్ అనేటటువంటి 32 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందన్నాం కదా. ఆ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, మ్యాక్సిమం 5 ఇయర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్ మరియు షెడ్యూల్డ్ కాస్ట్. అంటే ఆ 32కి ఇంకొక 5 సంవత్సరాలు యాడ్ చేసుకుంటాము. దేనికి సంబంధించి, ఏ కేటగిరీకి, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అయితే. అదే ఓబీసీకి వచ్చేటప్పటికి 3 ఇయర్స్, అంటే ఆ 32కి 3 సంవత్సరాలు. అంటే ఇక్కడేమో 35 సంవత్సరాలు, ఇక్కడేమో 37 సంవత్సరాలు అనేటటువంటిది ఉంటుంది. మరి డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషను, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి సంబంధించి 5 ఇయర్స్ అనేటటువంటిది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 10 సంవత్సరాలు, అంటే 32కి 10 సంవత్సరాలు, అంటే 42 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కొన్ని కేటగిరీస్ని మెన్షన్ చేశారు, ఈ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు. రైట్. ఇప్పుడు ఎవరెవరు ఏ ఏజ్ లిమిట్ అని
కొంతమంది నేను ఈ డేట్ని పుట్టానండి, నేను ఎలిజిబులా కాదా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇందాక మనం డేట్స్ చూసాం కదా, 1989 ఆగస్టు 2, అదేవిధంగా 2000 సంవత్సరం ఆగస్టు 1, దాని తర్వాత దీనికి ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు జనరల్ కేటగిరీ అయితే. దానికి 5 years యాడ్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే, 3 years ఓబీసీ అయితే, 10 years మరి పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే, అదేవిధంగా డిఫెన్స్ సర్వీసెస్ వీటికి సంబంధించిన రిలాక్సేషన్స్ ఇవి యాడ్ చేసుకుంటూ వీటికి ఇంకా ఆ 5 years యాడ్ చేసుకోండి. దీనికి ఇంకా మినిమంకి లేదండి, గమనించాలి. సో మినిమం ఏజ్కి 21 సంవత్సరాలు, అది అన్ని కేటగిరీస్కి వర్తిస్తుంది. మ్యాక్సిమం ఏజ్లోనే రిలాక్సేషన్ అనేటటువంటిది ఉంటుంది, రైట్? సార్ చాలామందికి ఓబీసీలో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. సో మేము క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి వస్తామా, నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి వస్తామా అని డౌట్. ఎందుకని? క్రీమీ లేయర్కి రిజర్వేషన్ అనేది ఉండదు. క్రీమీ లేయర్ని కూడా జనరల్ కేటగిరీ లాగే చూస్తారు. క్రీమీ లేయర్కి రిజర్వేషన్స్ వర్తించదు. నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళకే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సో మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం, ఎవరెవరికి ఓబీసీ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఇవి ఉండాలా, సో క్రీమీ లేయర్ కిందకి వస్తానా లేదా, మా ఫాదర్కి ఇన్కమ్ 8 lakhs ఉంది, సో ఇప్పుడు నేను క్రీమీ లేయర్ కిందకి వస్తానా లేదా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో దానికి ఒకవేళ క్లారిఫికేషన్స్ కావాలంటే ఈ వీడియో చూడండి. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? 27 జూన్. 27 జూన్న ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఎగ్జామ్ రెండు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉంటాయండి. ప్రిలిమ్స్ 2 పేపర్స్ కాబట్టి పేపర్ 1 మార్నింగ్, పేపర్ 2 ఆఫ్టర్నూన్ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాలి, నేను ఇప్పుడు ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్నాక రాయలేదు, ఆ రోజుకి ఏదో హెల్త్ బాగాలేదో ఇంకోటో ప్రిపేర్ అవ్వలేదో ఏదో రాయలేదు, మరి అటెంప్ట్ అయిపోయినట్టేనా? లేదు. ఆ ఎగ్జామ్ రోజు వెళ్ళి ఒక పేపర్ అయినా సరే ఫస్ట్ పేపర్ రాసొచ్చారు, లేదా అసలు రాయకుండా వెళ్ళి సైన్ చేసేసి అదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి ఖాళీగా కూర్చున్నారు, అయినా సరే మీ అటెంప్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో అప్లికేషన్ చేస్తే అటెంప్ట్ క్యాలిక్యులేట్ అవ్వదు. అప్లికేషన్ చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తేనే మరి మనకి అటెంప్ట్ అనేటటువంటిది అయిపోయినట్టు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? ఎస్. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో నెగిటివ్ మార్క్స్ అనేటటువంటివి ఉంటాయి. ఎంత ఉంటాయి? 1/3 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్సో దానికి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే 2 మార్కుల క్వశ్చన్ అయితే 2/2 × 1/3 ఆ మార్క్స్ నెగిటివ్ అనేటటువంటివి ఉంటాయి. 2.5 మార్క్స్ అనుకోండి, అంటే పేపర్ 1లో ప్రిలిమ్స్లో పేపర్ 1లో ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. అదే పేపర్ 2లో అయితే ఈచ్ క్వశ్చన్కి 2.5 మార్కులు. నెగిటివ్ మార్కులు అంటే ఏంటి? 2 మార్కుల క్వశ్చన్ అటెంప్ట్ చేసాం, తప్పుగా అటెంప్ట్ చేసాం, సో అప్పుడు 2/3 మార్క్స్ మైనస్ అవుతాయి. ఇక్కడైతే 2.5/3 మార్క్స్ మైనస్ అవుతాయి. సో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి రాంగ్ ఆన్సర్ చేస్తే. అటెంప్ట్ చేయకుండా వదిలేస్తే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. మీరు ఆ క్వశ్చన్ రాలేదు, అటెంప్ట్ చేయలేదు, సో అప్పుడు నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దీనికి సంబంధించి చాలామంది క్వశ్చన్స్ ఉంటాయండి. నేను డిస్టెన్స్లో చదివానండి, దానికి మరి నేను ఎలిజిబుల్ అవుతానా, యూపీఎస్సీ రాయొచ్చా, నేను ఇంటర్ వరకు రెగ్యులర్ చదివాను, ఆ తర్వాత డిస్టెన్స్ చదివాను, లేదా నేను మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది, ఫెయిల్ అయ్యాను, మళ్ళీ కంప్లీట్ చేసుకున్నాను. మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే చాలు, అది డిస్టెన్స్ అయినా పర్లేదు, రెగ్యులర్ అయినా పర్లేదు. చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రికగ్నైజ్ చేసినటువంటి ఏ కాలేజ్లో మనము గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసినా, ఇంకొకటి మీరు గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్ అంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మీకు కనుక 21 సంవత్సరాలు ఉండుంటే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ కనుక మీకు అప్పటికే 21 సంవత్సరాలు వచ్చుంటే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా రాయొచ్చు. ఆర్ మీరు డిగ్రీ ఆర్ ఎల్ఎల్బి ఏదో 3rd ఇయర్లో ఉన్నారు, సో 3rd ఇయర్లో మీకు 21 years వచ్చుంటే రాయొచ్చు. 21 years రాకుండా రాయలేం, కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు 21 years కనుక వచ్చుంటే రాసేదానికి ఎలిజిబిలిటీ ఉంది. మీరు అది రెగ్యులర్ డిగ్రీ చేసినా లేదా డిస్టెన్స్లో చేసినా ఏదైనా సరే ఎలిజిబులే. ఎంటెక్ డిస్టెన్స్లో చేస్తున్నాను, ఎలిజిబులే. బేసిక్ వచ్చేటప్పటికి డిగ్రీ ఉండాలి, ఇంటర్ అయిపోయి డిగ్రీ అనేటటువంటిది ఉండాలి. మనం చదివినటువంటి ఆ డిగ్రీ ఇదిగో వివిధ రకాల చట్టాల కింద, ఇండియాలో ఉండే యూజీసీ చట్టం వీటి కింద ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎంత? ఫీమేల్స్ అన్ని కేటగిరీస్ ఫీమేల్స్కి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ
మరి ఫీజు అనేటటువంటి లేదు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడీస్ ఫీజు అనేటటువంటిది లేదు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాలి. 100 రూపాయలు ఫీజు అనేటటువంటిది ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు? జనరల్ కేటగిరీ మేల్, ఓబీసీ మేల్, అంతేనా? జనరల్ కేటగిరీ మేల్, ఓబీసీ మేల్, ఇంకా వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళకి కూడా ఫీజు అనేటటువంటి వర్తిస్తుంది. రైట్, ఇది ఆన్లైన్ ద్వారానే పే చేయొచ్చండి. ఇంతకుముందు డీడీలో అవి ఇవి ఉండేవి, ఇప్పుడు ఏం లేదు, అన్నీ ఆన్లైన్ ద్వారానే పే చేసేస్తామన్నమాట. ఫీమేల్స్కి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీకి ఫీజు లేదు, పీడబ్ల్యూడీస్కి ఫీజు అనేటటువంటి లేదు. మిగిలిన వాళ్ళకి 100 రూపీస్ ఫీజు పే చేయాలి. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో మిస్టేక్ పడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. లెట్సే ఎస్సీ అని అక్కడ సెలెక్షన్ బదులు ఎస్టీ అని సెలెక్ట్ చేసుకున్నారు, బై మిస్టేక్, చూసుకోలేదు. అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు అర్థమైంది, ఓ ఇక్కడెక్కడో మిస్టేక్ చేశాను అని. సో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేయొచ్చు. సో మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ అవాయిడ్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ చేస్తే మీరు లాస్ట్ ఏదైతే చేస్తారో, లెట్సే మీరు ఫస్ట్ టైం చేశారు, సెకండ్ టైం చేసినటువంటి దాన్నే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఏదైతే లేటెస్టో దాన్ని యొక్క డీటెయిల్స్నే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. మీరు అయ్యో నేను మల్టిపుల్ టైమ్స్ చేశాను ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఏ సార్ అయితే మీ యొక్క ఆర్ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి లేటెస్ట్ది ఉంటుందో దాన్నే యూపీఎస్సీ కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. మల్టిపుల్ టైమ్స్ చేసినా ఇబ్బంది లేదు, బట్ సింగిల్ అప్లికేషన్లోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా ఇంకా అత్యవసర పరిస్థితుల్లో చేస్తే కూడా లేటెస్ట్దే పరిగణలోకి తీసుకోబడుతుంది. మరి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారి నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేటటువంటి తెచ్చుకోవాలి. అది లేకుండా ఇప్పుడు మనకి కోడ్ సర్వీస్ రూల్స్లో ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇలాంటి జాబ్స్కి అప్లై చేయకూడదు, ఇలాంటి వాటికి చేయొచ్చు అని. సో మీరు చేసే జాబ్ని బట్టి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేటటువంటిది కంపల్సరీ. సరే, మనము ఒకసారి ఆప్షనల్ అనేటటువంటి సెలెక్ట్ చేసుకున్నాము, ఆ తర్వాత మారుద్దాం అనుకున్నాము. మార్చొచ్చా లేదా? ఒకసారి తెలుగు మీడియం అని పెట్టుకున్నాను ఆన్సర్ రాయడం, కానీ నాకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో రాయాలనిపించింది. మార్చొచ్చా? చూడండి, ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే, అంటే 2021 ఎగ్జామ్కి మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఈ ఎగ్జామ్ ఎండ్ అయ్యేంత వరకు, అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, వీటికి సంబంధించి ముందే మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఈ లాంగ్వేజ్లో ఈ విధంగా నేను రాస్తానని. వీటిని ఇప్పుడు మార్చుకోలేం. అలా కాకుండా మీరు ఒకవేళ దురదృష్టవశాత్తు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయాల్సి వచ్చింది, అప్పుడు ఆప్షనల్ మార్చుకోవచ్చు. లెట్సే అప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, అప్పుడు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ డీటెయిల్స్ ఇస్తామో చూడండి. ఏ సెంటర్లో మనం ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాము అన్నది ముందుగానే డీటెయిల్స్ చెప్పాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు కనిపిస్తుంది ఏ సెంటర్లో రాస్తాము అని చెప్పేసి. ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతారు, అది కూడా సెలెక్ట్ చేసుకుంటాము. ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తాం మెయిన్స్కి, ఎందుకంటే ప్రిలిమ్స్కి ఏం లేదు, ప్రిలిమ్స్కి పేపర్ ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. సో మెయిన్స్కి ఏ మీడియంలో రాస్తాము అది ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము. ఆప్షనల్ సబ్జెక్ట్, మెయిన్స్కి సంబంధించినటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నటువంటిది ఏంటి అన్నది అది కూడా సెలెక్ట్ చేసుకుంటాము. కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్, తెలుగా, హిందీయా, ఏది కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇది ఫిల్ చేసిన తర్వాత వీటిలో చేంజెస్ ఉండవు. అంటే ఒకవేళ మీరు అవి మార్చుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాసిబుల్ అవుతాయి, కానీ ఇయర్ మార్చుకోలేరు. ఇప్పుడు ఒక ఆప్షనల్ ఏదో తీసేసుకొని అప్లికేషన్ ఫామ్లో టకటక ఫిల్ చేసేసుకొని ప్రిలిమ్స్ అయిపోగానే అయ్యో నేను ఇది చదవలేదు, ఇదైతే బాగుంటుంది మార్చుకుంటానంటే కుదరదు. ఒకసారి ఇప్పుడు అప్లై చేస్తే ఇయర్కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ డీటెయిల్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ప్రిలిమ్స్కి అప్లై చేసేటప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ అప్లై చేయాలా? మనకి ఫోటో, సైన్, ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, దాంతోపాటు మన యొక్క ఐడి, ఫోటో ఐడి అంట. ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డ్ కానీ ఇలాంటివి, పాన్ కార్డ్ కానీ, ఈ 3 మాత్రమే కావాలి. సో మనకి లెట్సే ఓబీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, గమనించాలండి. రిజర్వేషన్ పత్రాలు కానివ్వండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మన డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవి కానివ్వండి, ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్కి ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాంట్లో మనం అప్లై చేసుకోవాలి.
ప్రస్తుతానికి ఈ 3 మన దగ్గర సాఫ్ట్ కాపీస్ పెట్టుకోవాలి. ఫోటో, సైన్, ఫోటో ఐడి. సో దాంట్లో కూడా ఎస్పెషల్లీ దీని నంబర్ అడుగుతారు, ఆధార్ నంబర్ కానీ ఇలాగా ఈ ఐడెంటిటీ కార్డు యొక్క నంబర్ అడుగుతారు. సో అవి ఉంటే మన దగ్గర సరిపోతుంది. కానీ బాగా గుర్తుంచుకోవాలండి, మనం అప్లై చేయకముందే, అంటే ప్రిలిమ్స్కి ఇప్పుడు అప్లై ఎండ్ డేట్ ఎప్పుడు 24th మార్చ్ అన్నామా, ఈ 24th మార్చ్లోగా మనకి ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ అనేటటువంటి సర్టిఫికేట్ ఉంటేనే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సో అవన్నీ తెచ్చి పెట్టుకోవాలి ముందే. ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి అందరూ కూడా. రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఒకవేళ లేకుండా ఉంటే మీ దగ్గర అవి లాస్ట్ డేట్లోపే తెచ్చిపెట్టుకోండి. మెయిన్స్కి అప్లై చేసేటప్పుడు దాన్ని DAF అంటారు, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని. ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అన్నమాట, రైట్, ముందుగానే అవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇవి మాత్రం సాఫ్ట్ కాపీస్ పెట్టుకొని అప్లోడ్ చేయాలి. సరే, ఇంకొంతమందికి కొన్ని విషయాలకు సంబంధించి ఎస్పెషలీ అడ్మిట్ కార్డ్, అంటే హాల్ టికెట్ రాలేదనో ఇలాగా కొన్ని రోజుల తర్వాత కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. సో అలాంటప్పుడు యూపీఎస్సీని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? యూపీఎస్సీకి సంబంధించి ఇక్కడ ఫోన్ నంబర్స్ మెన్షన్ చేస్తున్నాయి. ఈ నంబర్స్కి ఫోన్ చేసి మరి మన సందేహాలను అడగచ్చు. అది చేసే ముందు మన రోల్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనము వాళ్ళకి ఫోన్ చేసి ఇదండి మా ఇష్యూ, ఇది మా క్వరీ ఇదని మనం మాట్లాడచ్చు. మరి రిజర్వేషన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేటటువంటిది ముందుగానే చూసి పెట్టుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్స్ కానివ్వండి, SC ST కానివ్వండి, EWS కానివ్వండి, PWD కానివ్వండి, అందరూ కూడా ముందుగానే ఇందాక అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా ముందుగానే ఈ సర్టిఫికేట్స్ అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ అప్లికేషన్ డేట్ అయ్యేలోపు మీరు ఇవాళే ప్రిలిమ్స్ అప్లై చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ప్రిలిమ్స్ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయ్యేలోపు మీరు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగా రెడీగా పెట్టుకోవాలి. మెయిన్స్కి అప్లికేషన్ ఫామ్లో అడుగుతారు, అప్పుడు సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లై చేశాము, మరి అప్లికేషన్స్ని విత్డ్రా చేసుకోవచ్చా? విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఎస్, చేసుకోవచ్చు. ఎప్పుడు? 31 మార్చి నుంచి 6 ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ని విత్డ్రా చేసుకునే దానికి అవకాశాన్ని యూపీఎస్సీ మనకు కల్పిస్తుంది. అప్పుడు మనం ఆ రోల్ నెంబర్తో RID అంటాం, రిజిస్ట్రేషన్ ఐడితో లాగిన్ అయ్యి మనం వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోకపోయినా సరే అటెంప్ట్గా కన్సిడర్ అవ్వదు. కానీ ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి, నేను ఇయర్ రాయను అనుకుంటే మనకి ఈ టైం లోపల మనం విత్డ్రా చేసుకోవచ్చు. మరి జనరల్గా నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, IAS IPS ఇవే కాకుండా ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఇప్పుడే ఇవ్వమండి. అంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, IASఆ IPSఆ, ఇవన్నీ కూడా మెయిన్స్లో అడుగుతారు. మనకి మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రిలిమ్స్లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము, అవి మాత్రం సరిపోతాయన్నమాట. మెయిన్స్లోనే ఇవన్నీ అడుగుతారు. కానీ అసలు ఏ సర్వీసెస్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ఏ విధమైన సిలబస్ ఉంది, ఏ విధంగా ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ అనేటటువంటి ఉన్నాయి, ఈ విధమైనటువంటి డీటెయిల్స్ ఒకవేళ తెలియకపోతే మనకి ఈ వీడియో యొక్క లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మన వీడియో డిస్క్రిప్షన్లో అది ఒకసారి చూసుకోండి. దీంట్లో చాలా డీటెయిల్డ్గా ఎలిజిబిలిటీ కండిషన్స్ దగ్గర నుంచి ఏమేమి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి సర్వీసెస్ అనేటటువంటి ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇది చూసుకోవాలి. అది అప్లికేషన్కి సంబంధించి చాలామందికి ఉండేటటువంటి డౌట్స్ అండి. మరి అదొకసారి మీరు చూసుకోండి. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. అవి కాకుండా జనరల్గా కొన్ని టిప్స్ అనేటటువంటివి ఏంటి అంటే, ఇదిగో ఇంకా మనకి ఇవాల్టి నుంచి అప్లికేషన్ వచ్చిన రోజు నుంచి ప్రతి నిమిషం కూడా కౌంట్ డౌన్ లాగే 27th జూన్ వరకు. సో ఆ 27th జూన్ వరకు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉండుంటారని నేను అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించిన స్ట్రాటజీస్లో బేసిక్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా చదివి పెట్టుకోవాలి. అప్పుడెప్పుడో చదివామని లేకుండా చదివి పెట్టుకోవాలి. స్టాండర్డ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అనేటటువంటి చక్కగా చదివి పెట్టుకోవాలి. చదివింది ఎగ్జామ్ హాల్లో కూర్చుంటేనే గుర్తొస్తుందని నమ్మకమా? ఒకసారి చదివితే గుర్తొస్తుందా? రాకపోవచ్చు. అందుకని దాన్ని రివైజ్ చేసుకోవాలి. మొత్తం సిలబస్ మొత్తాన్ని కనీసం 2-3 సార్లు రివైజ్ చేసి పెట్టుకోవాలి. సరే, చదివితే సరిపోద్దా? అక్కడ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలా? అందుకని ప్రాక్టీస్ అవసరం. ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయకుండా
ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా చదివి పెట్టుకోండి. మోడల్ టెస్ట్ పేపర్స్, మాక్ టెస్ట్లు ఇవన్నీ రాస్తూ ఉండి వాటిని అనలైజ్ చేసుకోండి. ఓకే, నాకు ఏ ఏరియాస్లో ఎక్కువ మార్క్స్ పోతున్నాయి, ఏ రకమైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను తప్ప ఆన్సర్స్ పెడుతున్నాను, ఈ విధంగా ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసుకోగలిగి మనం బేసిక్స్ నుంచి స్టాండర్డ్ సిలబస్ వరకు నీట్గా రివిజన్ చేసుకోగలిగితే మనకి బెటర్గా ఎగ్జామ్లో క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, మీ స్ట్రెంగ్త్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోండి, మీ వీక్నెస్ని ఇంకా రెడ్యూస్ చేసుకుంటూ ఒక షెడ్యూల్ వేసుకొని ఒక పక్కా ప్లాన్తో ప్రతిరోజుని యూటిలైజ్ చేసుకునేలాగా మరి ఈ కొన్ని రోజులు కనుక చేసుకోగలిగితే ప్రిలిమ్స్ అనేటటువంటిది మనం క్లియర్ చేయొచ్చు. సీసాట్ అనేటటువంటి దాంట్లో అంటే పేపర్ 2లో మరి నెగ్లెక్ట్ చేయకుండా సీసాట్ని కూడా చదువుకుంటూ ఉండండి. ఎప్పుడు ఏ టాపిక్ని కానీ, ఏ పేపర్ని కానీ, ఏ సబ్జెక్ట్ని కానీ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.